శ్రీ గురుభ్యో నమః. ఉపనిషద్వాణి యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ సుస్వాగతం. ఉపనిషద్వాణి అంటే ఉపనిషత్తులు చెప్పే విషయాల్ని ఉపనిషద్వాణి అని చెప్పుకోవచ్చు. అసలు ఉపనిషత్తు అంటే అర్థం ఏమిటంటే, ఉప అంటే సమీపంగా. ఉపవాసంలో మీరు వినే ఉంటారు, ఉపవాసం అంటే దేవుడికి సమీపంగా కూర్చోవడం అని. అలాగే ఉపనిషత్తు అంటే గురువుగారి సమీపంగా సంపూర్ణ సమర్పణ భావంతో, శ్రద్ధతో కూర్చుని వారు చెప్పే విషయాలు వినడమే ఉపనిషత్తు అనే పదానికి మనం అర్థం చెప్పుకుంటే అలా చెప్పుకోవచ్చు. వేదాల సారం అంతా ఉపనిషత్తుల్లో ఉందనేది పెద్దల మాట. వేదాలు ఎన్నో ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. 4 వేదాలు. 4ట్లో మొదటిది ఋగ్వేదం, రెండవది యజుర్వేదం. ఇందులో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి శుక్ల యజుర్వేదం, 2 కృష్ణ యజుర్వేదం. మూడవది సామవేదం, 4వది అథర్వణ వేదం. ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఈ 4 వేదాలకు సంబంధించి ఉంటాయి. అందులో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు మొత్తం 11 ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. మొదటిది ఐతరేయోపనిషత్తు, రెండవది కౌశీతకీ బ్రాహ్మణోపనిషత్తు, మూడవది నాదబిందోపనిషత్తు, 4వది ఆత్మబోధోపనిషత్తు, 5వది నిర్వాణోపనిషత్తు, 6వది ముద్గలోపనిషత్తు, 7వది అక్షమాలికోపనిషత్తు, 8వది త్రిపురోపనిషత్తు, 9వది సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు, 10వది సరస్వతీ రహస్యోపనిషత్తు, 11వది బహ్రుచోపనిషత్తు. అబ్బా, పేర్లే అద్భుతంగా ఉన్నాయి కదా. ఇక అందులో విషయాలు ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటాయి. అసలు శబ్ద బ్రహ్మం, అక్షర పరబ్రహ్మ అన్నట్లుగా కేవలం ఈ 4 వేదాల పేర్లు, ఋగ్వేదం ప్రతిపాదించిన ఈ 11 ముఖ్య ఉపనిషత్తుల పేర్లు స్మరించినంత మాత్రం చేతనే మన అంతరంగాన్ని వాటి తాలూకు జ్ఞాన కిరణాలు స్పృశించి మనల్ని జ్ఞాన సాధన వైపు మరల్చగలవు. ఇందులో మొదటి ఉపనిషత్తు అయినటువంటి ఐతరేయోపనిషత్తు గురించి కొంతవరకు తెలుసుకోవడానికి తర్వాత వీడియోలో మనం ప్రయత్నం చేద్దాం. స్వస్తి.